నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. మనం రోజు టెక్నాలజీలో మునిగి తేలుతూ ఉంటాం, కానీ మన రోజువారీ అవసరాల్లో ఆ టెక్నాలజీని పెద్దగా ఉపయోగించాం. ముఖ్యంగా ప్రమాదాలను నివారించే టెక్నాలజీ అవసరాన్ని గుర్తించాం. ఆ లోటు తీర్చి మనందరినీ స్మార్ట్ సిటిజన్స్గా తీర్చిదిద్దే టెక్నాలజీని డెవలప్ చేసింది హగ్ ఇన్నోవేషన్స్. ఆ కంపెనీ ఫౌండర్ CEO రాజ్ నీరావతి ఈ వారం మన అతిథి. హలో రాజ్. హలో మాధవి గారు. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ టు మై షో అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ డూయింగ్ గుడ్. మీ జర్నీ ఇక్కడే బిగిన్ అయినట్టుంది టీ హబ్లో. అవునండి, ఇదే ప్రమైసెస్లో బిగిన్ అయింది 3 years బ్యాక్. సో అగైన్ ఇక్కడ రావడం ఇట్స్ ఆల్వేస్ ఎ గుడ్ మెమరీ. ఎస్, ఆఫ్ కోర్స్. రాజ్, మీది కర్నూలులో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగారు, అక్కడే ఇంజనీరింగ్ చదివారు, ఇవాళ ఒక US రిటర్న్డ్ ఆంటర్ప్రెన్యూర్గా ఉన్నారు. మీ బ్యాక్గ్రౌండ్ గురించి కాస్త వివరంగా చెప్తారా? షూర్ అండి. సో మీరు అన్నట్టు నా ఎంటైర్ ఎడ్యుకేషన్ కర్నూలు. మేము పుట్టి పేరున దగ్గర నుంచి ఒకవేళ కర్నూలులో స్కూలింగ్ చేయాలంటే రెండు మెయిన్ స్కూల్స్ అనమాట, ఏదర్ సెయింట్ జోసెఫ్స్ ఆర్ మాంటెసరీ. ఒకవేళ మీరు CBSE చదువుతామంటే ద డిఫాల్ట్ సెయింట్ జోసెఫ్స్, ఒకవేళ స్టేట్ సిలబస్ అయితే మాంటెసరీ. సో నేను చిన్నప్పటి నుంచి ఫ్రమ్ మై కిండర్ గార్డెన్ నుంచి ఐ యాక్చువల్లీ డిడ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో మాస్టర్స్ వరకు ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఇన్ వన్ టౌన్, వన్ ప్లేస్, అండ్ ఇన్ఫ్యాక్ట్ నా గ్రాడ్యుయేషన్ వరకు వన్ స్కూల్. సో యూ కెన్ ఇమాజిన్ లైక్ ఒకే ప్లేస్, ఒకే చోటు నుంచి అది. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉండి ఉంటారు అక్కడ. యా, రియలీ అండి. అంటే 26 years కలిసి ఉన్నట్లు అలా అనమాట. ఇట్స్ లైక్ గుడ్ ప్లేస్, గుడ్ మెమరీస్. ఈరోజు నా సన్ని చూస్తే కొన్ని ఇయర్స్ యూఎస్లో, కొన్ని ఇయర్స్ ఒక స్కూల్, తర్వాత కొన్ని ఇయర్స్ ఇంకో స్కూల్. సో ఈ సేస్ డాడీ యూ హ్యావ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, కానీ నాకెవరు లేరు బికాజ్ యూఆర్ మూవింగ్ మీ ప్లేసెస్ అంటాడు. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ. నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు వీ కమ్ ఫ్రమ్ అ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. అంటే మాది హంబుల్ కూడా కాదు, ఎలా చెప్పాలంటే వీ వర్ వెల్ ఆఫ్. మూవీలో చూసినట్లు ఇన్ మై ఇంటర్మీడియట్ వీ సడన్లీ సా లైక్ డెప్త్, ఐ మీన్ యూ కెన్ కన్సిడర్ లైక్ రాక్ బాటమ్. అక్కడ నుంచి అంటే డాడ్ బిజినెస్లో ఉన్నారండి. సో డాడ్కి ఏంటంటే ఫ్రెండ్స్ని నమ్మి హీ గేవ్ లోన్స్, అండ్ వాళ్ళు మిస్ చేసినందుకు దెన్ హీ బికేమ్ ద డిఫాల్టర్ బికాస్ హీ హ్యాస్ డన్ ద లయబిలిటీ, సంతకాలన్నీ తను పెట్టారు. అందుకని లిటరలీ అంటే మీరు నిజంగా మూవీలో చూసినట్టే ఓవర్ నైట్లో, అంటే మాకు సొంత ఇల్లు ఉండింది, ఒక షాప్ ఉండింది, వీఆర్ లైక్ ఓకే డీసెంట్ మిడిల్ క్లాస్. సడన్లీ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి చూస్తే ఏం లేదు. అంటే లిటరలీ అలా. అంటే ఎలా అంటే ఇంకా అమ్మ తాళిబొట్టుతో సహా మొత్తం అమ్మేసి వీ హ్యాడ్ టు స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో అగైన్ ఇన్ మై ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అయిపోయింది, అక్కడ నుంచి ఏంటి ఎవరైనా ఇంజనీరింగ్ తర్వాత నెక్స్ట్ కెరీర్ వెళ్తారు, కానీ అక్కడ నాకు లైఫ్ మొదలైంది. అండ్ ఐఎమ్ హ్యాపీ ఇట్ వెంట్ దాట్ వే. ఎందుకంటే అప్పటి వరకు నా లైఫ్లో గోల్స్ లేవు, అప్పటి వరకు లైఫ్ ఏంటో తెలియదు. బికాజ్ నాకు 2 sisters, సో ఐఎమ్ ద యంగెస్ట్. సో 2 అక్కలు, తర్వాత అంతా ఏమైపోయిందంటే ప్యాంపరింగ్. ఐ వాజ్ లైక్ వెరీ ప్రొటెక్టెడ్ చైల్డ్. ఎప్పుడైతే ఆ రోడ్డు మీద పడ్డామో అక్కడి నుంచి లైఫ్ ఏంటో అర్థమైంది. లైక్ చెప్తారు కదా, అంటే వెన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, దెన్ సడన్లీ ఏంటంటే అసలు జీవితానికంటూ ఒక అర్థం తెలిసింది. అక్కడి నుంచి ఏంటంటే ఒక కసి మొదలైంది, ఏదో సాధించాలి అని. అది ఏం సాధిస్తానో తెలియదు నాకు అప్పటికి, కానీ ఏదో సాధించాలన్న కసి మొదలైంది. ఈ రోజుకి అది నడుస్తూ ఉంది. సో అందుకని ఐ థ్యాంక్ మై డాడ్. చాలాసార్లు చెప్తాను, ఆ రోజు అలా పడినందుకే ఈరోజు నేను ఇలా ఉన్నాను. లేదంటే ఐ థింక్ కర్నూలులోనే డాడీ షాప్ని ఐ వుడ్ హావ్ బీన్ ద నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూయింగ్. రాజ్, మీరు యాప్ ల్యాబ్స్, సిగ్నిటీ వంటి పెద్ద కంపెనీల్లో పనిచేశారు. వాటిలో మీ రోల్ ఏమిటి? USలో అన్నేళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఏం చేశారు? సో ఐల్ స్టార్ట్ మై కెరీర్ అండి. నా ఫస్ట్ జాబ్ వచ్చేసి నోయిడా. అసలు యాక్చువల్లీ కర్నూలు నుంచి, కర్నూలులో కొడితే ఫస్ట్ వెళ్ళి పడింది నోయిడాలో. సో సడన్గా ఫ్రమ్ సౌత్ ఇండియా కర్నూలు లాంటి టౌన్ నుంచి మనం నోయిడా దగ్గరికి వెళ్ళి భాష లైక్ అంతంత మాత్రమే హిందీ, దెన్ కల్చర్ కూడా ఏంటంటే సౌత్ కొంచెం కన్జర్వేటివ్గా ఉంటారు, నార్త్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా అగ్రెసివ్గా ఉంటారు. సో ఇట్స్ అ కల్చరల్ షాక్, ఫిట్మెంట్, తర్వాత ఇండస్ట్రియల్ సిటీ ఏం అంతగా ఉండేది కాదు. సో నాకు ఒక 2.5 years బాగా టఫ్ టైం. అక్కడ నుంచి దెన్ ముంబైలో పనిచేశాను. ఇట్ వాజ్ అగైన్ ఎ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ, కాలే అని. అక్కడ చాలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది. ఐ వర్క్ ఫర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేను ఒక ప్రాజెక్ట్ చేశాను. ఐ డిడ్ ఫర్ సిటీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్, అలా మంచి ఎక్స్పోజర్ వచ్చింది అక్కడ. అంటే కాస్మోపాలిటన్ అవుతూ పోయారు. యా, ముంబై సీరియస్లీ టాట్ మీ అలాట్. వాల్యూ ఆఫ్ టైం, వాల్యూ ఆఫ్ స్పిరిట్, ఏమైనా కానీ పరిగెత్తు, దట్స్ ద స్పిరిట్ ఆఫ్ ముంబై. ఐ థింక్ ఐఎమ్ ముంబై ఎట్ హార్ట్. బాగా అలవాటు పడిపోయింది అది. అక్కడి నుంచి దెన్ హైదరాబాద్ మూవ్ అయ్యాను 2003లో. అప్పుడు యాప్ ల్యాబ్స్ జాయిన్ అయ్యాను. యాప్ ల్యాబ్స్ జాయిన్ అయినప్పుడు వీ వర్ లైక్ 60 people. దెన్
యాప్లాబ్స్ కంపెనీని 2011లో సిఎస్సి కొనుక్కున్నారు. అప్పటి వరకు కంప్లీట్ 9 years నేను అక్కడ ఉన్నాను. ఓకే. ఐ కెన్ థ్యాంక్ దట్ లైక్ యాప్లాబ్స్ వాజ్ ద గేమ్ చేంజర్ ఫర్ మై కెరియర్. ఉన్న 9 yearsలో ఐ టుక్ 8 promotions. ఎవ్రీ ఇయర్ ఐ హ్యాడ్ అ ప్రమోషన్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఏంటంటే ఏ సంవత్సరం కూడా నేను చేసిన రోల్ చేయలేదు. చాలామంది ఏంటంటే కెరియర్లో పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఓకే ఇది నా డైమెన్షన్, ఇది నా ప్రొటెక్షన్ అంటారు. నాకు దొరికిన ప్రతి ఒక్క ప్రమోషన్ ఈ డివిజన్లో పనిచేస్తాను, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. నెక్స్ట్ ఇయర్ అదంతా వెళ్ళిపోతుంది, ఐ స్టార్ట్ ఫ్రెష్ ఇన్ అ న్యూ డివిజన్, న్యూ రోల్. ఇదంతా ప్లాన్ చేసుకొని చేయలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే కంపెనీ ఎలా ముందరికి వెళ్తుందో మా CEO శశిరెడ్డి నేను నమ్మాను. ఐ ఫాలోడ్ ద జర్నీ. టుడే నేను నిజంగా ఐ కెన్ థ్యాంక్ హిమ్ అ లాట్ బికాజ్ నాకున్న వైడర్ ఎక్స్పోజర్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ద డైవర్సిఫైడ్ ఆపర్చునిటీస్ ఐ వర్క్డ్ ఇన్ ద కెరియర్. నేను ఒక టెక్ లీడ్గా జాయిన్ అయ్యి ఐ లెఫ్ట్ యాజ్ అ number 2 senior vice president in the company. So it was a phenomenal journey. దెన్ యాప్ ల్యాబ్స్ సిఎస్సి అమ్మేసిన తర్వాత ఒక 6 months ట్రాన్సిషన్లో ఉన్నాను. ఐ డెంట్ ఫీల్ లైక్ ఐ బిలాంగ్ టు అ బిగ్ కంపెనీ వేర్ కార్పొరేట్ రూల్స్, బాక్స్డ్ థింకింగ్, ఆ మెంటాలిటీ నాకు లేదు. సో అందుకని నేను మూవ్ అవుట్ అయ్యాను. అప్పుడు సిగ్నిటీలో నేను COOగా జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 2.5 years ఉన్నాను. అది కూడా ఫినామినల్ జర్నీ. కంపెనీ ఒక 150 people నుంచి వీ టుక్ ఇట్ టు 1200 people. ఇట్ వాజ్ ఈజీ మేము ఉండగా. అదేంటంటే యాప్ ల్యాబ్స్లో నేర్చుకున్న ఎలిమెంట్స్ అన్ని ఇట్ వాజ్ ఈజీ సిగ్నిటీలోకి వెళ్ళి రెప్లికేట్ చేయగలిగాము. సో ఇట్ వాజ్ అ ఫినామినల్ జర్నీ అక్కడ కూడా. సో ఐ వాజ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అండి. అది పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ, హైదరాబాద్లో ఉంది. ఐ వాజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ డాలస్, టెక్సస్. సో దట్ ఈస్ మై కార్పొరేట్ రోల్. ఇంజనీర్ దగ్గర నుంచి మై లాస్ట్ వాజ్ అ COO ఫర్ ఎ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీ. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ బ్లెస్డ్ దట్ ఇంత మంచి కెరియర్, ఇంత మంచి డైవర్సిఫైడ్ పొజిషన్ వచ్చింది నాకు ఇన్ అ వెరీ షార్ట్ పీరియడ్ రియలీ. డిసెంబర్ 2012లో జరిగిన నిర్భయ ఘటన మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ప్రభావం మీపై కూడా పనిచేసింది. సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన అందులోంచి పుట్టిందని అంటారు, నిజమా? అవునండి. యాక్చువల్లీ 2012 డిసెంబర్లో నిర్భయ జరిగినప్పుడు నేను డాలస్, టెక్సస్లో ఉన్నాను. ఫస్ట్ ఆ ఇన్సిడెంట్ అంటే మీడియాలో బాగా జూమ్ ఇన్ అయింది కదా. అండ్ ఒకటి ఇన్సిడెంట్ కంటే కూడా జరిగిన విధానము చాలా హార్ట్ టచింగ్గా ఉండింది. ఫస్ట్ ఏంటంటే ఒక షాక్ నాకు పర్సనల్లీ. అరే మన భారతదేశంలో, అది క్యాపిటల్ సిటీలో ఒక అమ్మాయికి ఇలా ఎలా జరుగుతుంది, అండ్ అంత దారుణంగా ఒక మనిషి ఎలా చేయగలడు, అంటే అది మనిషి బియాండ్ దట్ అని నేను ఒక సైకలాజికల్ షాక్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాకు 2 అక్కలు ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ పర్సనల్ టచింగ్ ఇన్సిడెంట్, ఎలా జరుగుతుంది అని. దాని తర్వాత ఏమైందంటే ఫేస్బుక్లో, తర్వాత అన్ని చోట్ల పెద్ద పెద్ద బ్లాగ్లు, మీడియాలు, ఇంటర్వ్యూలు అన్నీ చూశాను. బికాజ్ ఆ న్యూస్ బాగా టచ్ అయినందుకు నేను ఎపిసోడ్స్ అన్నీ ఫాలో అయ్యాను. ఎక్కడ ఏంటంటే అవుట్ బర్స్ట్ ఉంది, కండెమ్ ఉంది, తర్వాత ఇలా జరగకూడదని ఉంది, కానీ ఎవ్వరు దీన్ని ఎలా ఆపాలి? సరే ఇప్పుడు ఇది జరిగిపోయింది, మన దగ్గర టైం మెషిన్ లేదు, వీ కాంట్ గో బ్యాక్. మరి నెక్స్ట్ మళ్ళీ ఇలాంటిది జరగకుండా ఏం చేస్తున్నాము అని నేను నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్లోనూ హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు ఏమైందంటే అసెండాస్ IT పార్క్లో మా ఆఫీస్ ఉంది. అప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చారు. వచ్చిన తర్వాత తను ఏదో బ్యాడ్జెస్ అది పంచి అవేర్నెస్ డ్రైవ్ క్రియేట్ చేశారు. మా వాళ్ళు అందరూ వెళ్ళారు, టీం అందరూ. సడన్గా మొత్తం ఫ్లోర్ అంతా ఖాళీ అయింది. అరే ఏమైందిరా అంటే ఇలా సెలబ్రిటీ వచ్చారు, బ్యాడ్జెస్ పంచారు అన్నారు. ఫెంటాస్టిక్ అన్నాను, అవేర్నెస్ అన్నారు. తర్వాత తెచ్చి నాకు ఆ బ్యాడ్జ్ చూపించారు. సరే నేను తిప్పి చూశాను అనమాట. చూసిన తర్వాత ఏంటంటే ఓకే ఐ కండమ్ అన్నారు, ఏదో మెసేజ్ ఉంది, నాకు గుర్తులేదు, అంత బాగుంది. నా ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఈ బ్యాడ్జ్ నేను పెట్టుకున్నందువల్ల నేను అమ్మాయి అయితే నెక్స్ట్ నేను డేంజర్లో పడితే ఈ బ్యాడ్జ్ నాకు ఏ విధంగా సహాయపడుతుంది? సహాయపడనప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్, ఈ డ్రైవ్, ఈ అవేర్నెస్ ఎందుకు? నీకు చేయగలిగే సత్తా ఉంది, నీకు ఇంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటే నువ్వేం చేస్తున్నావు ఈ ప్రాబ్లంకి అని నాకే క్వశ్చన్ వచ్చింది. ఇంకా నేను ఆగలేదు. ఇమీడియట్గా ఏం చేశానంటే February 2014లో నాకేం తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఏం లేదు. ఒకటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయాలి. ఒక ఫిలాంథ్రఫీ వర్క్, దీని మీద మనీ వస్తుందా, కెరీర్ వస్తుందా, ఏం లేదు. ఆ ఎమోషన్తో జస్ట్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఫస్ట్ ప్రోడక్ట్ నేమ్ iRaksha అని పెట్టాం. అంటే 2014లో ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఐపాడ్, టచ్. సరే నాకేంటంటే ఇది ఒక రక్షా కవచంగా పెడుతున్నాం కదా, మనకి ఇండియాలో అందరూ రక్షాబంధన్తో కనెక్ట్ అవుతారు కదా. సో అందుకని సరే మనం ఏదో ఒకటి iRaksha అని పెడదాము పేరు. సో అది రక్షాబంధన్లో ఏంటి, అక్క కానీ చెల్లెలు కానీ తమ్ముడికి అన్నకి రాఖీ కడతారు. ఇక్కడ ఏంటంటే నేను రివర్స్ రాఖీ కడదాము, వాళ్ళ వెల్ బీయింగ్ కోసము, వాళ్ళు బాగుండాలి అన్నదానికని అలా iRaksha అన్న పేరు పెట్టాము. కంపెనీ స్టార్ట్ చేసేసాను.
ఒక 6 నెలలు ఏమైందంటే నేను అమెరికాలో ఉన్నాను, టీం అంతా ఇండియాలో ఉన్నారు. ప్రతిరోజు రాత్రి వాళ్ళతో లేట్ నైట్ కాల్స్, శని ఆదివారాలు ఫ్యామిలీ లేదేం లేదు, కూర్చొని రాత్రి డే అంతా వాళ్ళతో మాట్లాడడము, అంటే మీరు ఆ జాబ్ కంటిన్యూ చేస్తూ. సో అక్టోబర్లో ఏమనిపించిందంటే ఈ జర్నీ ఎక్కడికి ముందరికి వెళ్ళట్లేదు. బికాజ్ నేను అక్కడ ఉన్నాను, టీం ఇక్కడ ఉంది, మాట్లాడతాం. బికాజ్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, డిజైన్ చాలా కావాలి. ప్రోడక్ట్ బిల్డ్ చేయడం ఈజీ కాదు. ఇంకా అది ఒక పాయింట్ అయింది, ప్రోగ్రెస్ అవ్వట్లేదు. నాకు తపన పెరిగిపోతుంది, అరే ఏం చేయలేకపోతున్నామే అని. రెండోది ఏంటంటే నేను ఒక పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీలో ఒక బాధ్యతమైన రోల్లో సిఓఓగా ఉన్నాను. అంటే ఆ మంది డ్రైవింగ్ సీట్, నా మనసేమో ఇంకెక్కడో ఉంది. సో నాకు ఎథికల్ అనిపించలేదు. నీ మనసు ఒక చోట ఉండి నువ్వు మనిషి ఒక చోట ఉండి జీతంతో పనిచేయడం అనేది నాకు నచ్చలేదు. సో నేను రిజైన్ చేసేసాను, చెప్పేశాను నేను వెళ్ళిపోతున్నాను, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అని. అప్పుడు చాలా అంటే బికాజ్ గ్రోత్ కంపెనీ లీడర్ అన్నీ చూసి చాలామంది ఏమనుకున్నా అంటే హెచ్పి వాడు వీడికి డబ్బులు ఇచ్చాడు, వీడు ఒక కంపెనీ పెడుతున్నాడు, సిగ్నిటీకి ఒక కాంపిటీషన్ పెడుతున్నాడు, అలా చాలా వార్తలు వచ్చాయి. బట్ ఐ డెంట్ టెల్ ఎనీబడి వాట్ ఐఎమ్ డూయింగ్. బికాజ్ నా మనసులో ఉన్న నా వేదనకి హగ్ ఇన్నోవేషన్స్ అనేది ఒక సమాధానం. ఆ సమాధానంలో నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను, అసలు నేను ప్రోడక్ట్ తేయగలనా బయటికో లేదో కూడా నాకు తెలియదు. తెలియనప్పుడు డండోరా ఎందుకు పెట్టడం? నాదేంటంటే నువ్వు ఒకటి అకంప్లిష్ చేసి నువ్వు బయటికి తీసుకెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడు. ముందరనే వెళ్ళిపోయి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే చేసిన తర్వాత ఒకవేళ నువ్వు చేయలేకపోయావు అనుకో, ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో అందుకని ఏంటంటే నేను సరే ఇది ఇలా జరిగింది వెళ్దాము అని. సో 2014 అక్టోబర్లో నేను ఇండియాకి వచ్చేసాను. ఇంకా అక్కడి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా కంపెనీ స్టార్ట్ అయింది. ఐరాక్ష అన్న పదం తీసేసి దాని అక్కడి నుంచి హగ్ ఇన్నోవేషన్స్ అని వచ్చింది. హగ్ ఎందుకు అంటే బికాస్ ఇట్స్ అ పాజిటివ్ ఎమోషన్. నాకేంటంటే కంపెనీని టెక్నాలజీతో కాకుండా ఎమోషన్తో అటాచ్ చేద్దాము అని. అండ్ ఆల్సో హగ్ ఏంటంటే సంథింగ్ హగ్గింగ్ ఆన్ యువర్ రిస్ట్. సో దట్ ఈస్ వై ద నేమ్ బికేమ్ హగ్. అండ్ ఇన్నోవేషన్స్ ఇస్ ద టెక్నాలజీ. అండ్ మేము బిల్డ్ చేసిన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హగ్ స్మార్ట్ వాచ్. సో అది స్టోరీ. మీరు ఇందాక చెప్పినట్టు హగ్ ఇన్నోవేషన్స్ తీసుకొచ్చిన ప్రధానమైన ఉత్పత్తుల్లో స్మార్ట్ వాచ్ ముఖ్యమైనది. గెట్ ఫిట్, బీ హెల్దీ, స్టే సేఫ్ అనేది మీ ట్యాగ్ లైన్ అనుకుంటా. ఇది మహిళల రక్షణకు ఎలా ఉపయోగపడుతుందో వివరంగా చెప్తారా? షూర్ అండి. సో ఫస్ట్ ఏంటంటే మేము అసలు అంటే మీకు నా స్టోరీ ఇన్స్పిరేషన్ చెప్పాను కదా, చెప్పిన తర్వాత ఫస్ట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకున్నప్పుడు సరే ఈ ఐడియా అయితే వచ్చింది, జంప్ అయిపోయి ప్రోడక్ట్ తయారు చేయడం ఇష్టం లేదు. ఫస్ట్ ఏం చేసామంటే అసలు మార్కెట్లో సొల్యూషన్స్ ఏమున్నాయి, కొందరు పెప్పర్ స్ప్రే అన్నారు, అయన్ బ్యాట్ అని అన్నారు, అలాంటివి పక్కన పెడితే అంటే మీరు డేంజర్లో అపాయంలో ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ వెల్విషర్స్కి కానీ ఒక సంకేతం పంపించాలంటే అసలు ఏముంది అని చూసాం. సో దానికి అప్పుడు మార్కెట్లో ఉన్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మొబైల్ యాప్స్. చాలామంది యాక్చువల్లీ మొబైల్ యాప్స్ చంపినాయి, మహిళా రక్షణ కోసం అని చెప్పి మొబైల్ యాప్ చేశారు. కానీ మొబైల్ యాప్తో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎవరు మీరు ఇలా ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం లేకపోతే ఎక్కడో నడుస్తున్నాం, ప్రతిసారి మీరు చేతిలో ఫోన్ పట్టుకొని అయితే నడవరు. సో మహిళలకు ముఖ్యంగా ఏంటంటే ఫోన్ అనేది వాళ్ళ పర్స్లో కానీ అలా ఉంటుంది. సో ఇప్పుడు సరే ఆపదలో ఉన్నారు, వాట్ ఆర్ ద స్టెప్స్ టు డూ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఏంటి, బ్యాగ్లోంచి తట్టకు ఎత్తుకొని ఫోన్ ఎత్తుక్కోవాలి. దాని తర్వాత ఏంటి, ఫోన్ అన్లాక్ చేయాలి. దెన్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వీటన్నిటి మధ్యలో ఆ యాప్ ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, దాన్ని లాకిన్ చేయాలి. అది అయిన తర్వాత మళ్ళీ అది సైన్ ఇన్ అవుతుంది. అయిన తర్వాత అప్పుడు SOS బటన్ నొక్కాలి, అప్పుడు వర్క్ ఫ్లో మొదలవుతుంది. ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ అనేది ఇమ్మీడియట్గా జరగాలి. దానికి ఒక 5 స్టెప్ ప్రాసెస్ 6 స్టెప్ ప్రాసెస్ పెడితే అది నడవదు. సో అందుకని ఏం చేసామంటే సరే ఎవరైనా సరే డేంజర్లో ఉన్నప్పుడు ఏంటంటే హెల్ప్ అనేది ఇమ్మీడియట్గా రావాలి, అంటే ఆ సెకండ్లో జరిగిపోవాలి. ఒక సెకండ్ కూడా అక్కడ వాల్యుబుల్, అవునా? సో అందుకని ఏం చేసామంటే ఈ మొబైల్ యాప్స్ వర్కౌట్ అవ్వవు, లెట్ అస్ మేక్ షూర్ దట్ విల్ బిల్డ్ ఎ స్మార్ట్ వాచ్. అండ్ స్మార్ట్ వాచ్ చేసినప్పుడు కూడా ఇది మా స్మార్ట్ వాచ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా రిస్ట్ మీద. సో మీరు చూస్తే ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు సే, ఇది చాలా గర్వంగానే చెప్తున్నాను, ఎందుకంటే వీఆర్ ద ఫస్ట్ వన్ టు కమ్ అవుట్ విత్ ఎ స్మార్ట్ వాచ్ ఇన్ రెక్టాంగిల్ షేప్. అంటే ఇప్పుడు వరకు మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ స్మార్ట్ వాచెస్ అన్నీ సర్కిల్ షేప్లో ఉంటాయి. యాపిల్ కంపెనీ మాత్రమే రెక్టాంగిల్లో ఉంటుంది. యాపిల్ 2015 సెప్టెంబర్లో వాళ్ళు ఫస్ట్ యాపిల్ సిరీస్ వాచ్ని రిలీజ్ చేశారు. దానికి ముందరనే మా డిజైన్, మా స్కెచెస్, తర్వాత మా ఇన్ఫాక్ట్ వర్కింగ్ ప్రోడక్ట్ బయటకు వచ్చింది. మీరు వాళ్ళని కాపీ కొట్టలేదు అంటారు? లేదండి, అందుకనే ఐఎమ్ ప్రౌడ్ టు సే, గర్వంగా చెప్పగలను. అంటే ఇంకా తర్వాత చాలామంది ఏమన్నారంటే ఇది ప్లాస్టిక్ ఫినిష్ ఉంది కదా, మెటాలిక్ ఫినిష్ ఎందుకు ఇవ్వలేదు, తర్వాత ఇంకా స్టైలిష్గా ఎందుకు చేయలేదు, బికాజ్ ఉమెన్కి పెద్దగా అవుతుంది కదా అన్న కమెంట్స్ మాకు వచ్చాయి. ఎందుకంటే మేము ప్రోడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత దట్ వాజ్ ద ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే రిస్ట్కి కొంచెం పెద్దగా ఉందేమో కదా అని. యాక్చువల్లీ అదంతా ట్రూ, కానీ ఏంటంటే మేము
ఇవన్నీ చేసాం అనుకోండి, ఒక మెటాలిక్ డిజైన్ ఇచ్చి తర్వాత ఇంకా స్టైలిష్ చేశాను అనుకోండి, కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ ఎప్పుడైతే పెరిగిపోతా వస్తుందో అఫోర్డబిలిటీ ఫ్యాక్టర్ తగ్గిపోతూ అవుతుంది. ప్లస్ ఆల్సో ఏంటంటే ఇండియా అనేది ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. మేమేంటంటే ఈ సొల్యూషన్ అంతా తయారు చేసాం, ఈ స్మార్ట్ వాచ్ తయారు చేసాం, కానీ సామాజికులకు మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో లేదనుకోండి, దెన్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. అప్పుడు పర్పసే కిల్ అవుతుంది కదా. సో అందుకని ఏంటంటే ఫ్యాషన్ పక్కన పెట్టి డీసెంట్ ఫ్యాషన్ లుకింగ్ చేసి స్టిల్ అవసరానికి కాపాడేలాగా ఉండాలి అన్న మోటివ్తో చేసామన్నమాట. ఈ SOS బటన్ ప్రెస్ చేయగానే నా వాచ్ నాకు వైబ్రేషన్ వస్తుంది, ఒక చిన్న వైబ్రేట్ వస్తుంది. ఆ వైబ్రేట్లో ఏంటి అంటే ఇట్ విల్ టెల్ ఓకే నువ్వు SOS ప్రెస్ చేసినావు, ఐ నో యు ఆర్ ఇన్ డేంజర్, నీకు హెల్ప్ కావాలి అని. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారండి, ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్నారు, నేను ఎక్కడో దిల్సుఖ్ నగర్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది, నాకు డేంజర్ వచ్చింది. మీరు ప్రాక్టికలీ హైటెక్ సిటీ దగ్గర నుంచి అది పోని సాయంత్రం అనుకున్నాం అనుకోండి, దిల్సుఖ్ నగర్కి వచ్చి నన్ను కాపాడగలరా? లేదు, టైం పడుతుంది, అవునా? సో దానికి కూడా ఏం చేసామంటే ఆ మ్యాప్ని కస్టమైజ్ చేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గరలో, ఇప్పుడు ఈ మనిషి ఆపదలో ఉన్నాడు, ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గరలో హాస్పిటల్స్ ఏ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ మీకు రియల్ టైం అప్డేట్ వచ్చేస్తుంది. సో మీరు ఆ మనిషి దగ్గర లేకపోయినా కానీ మ్యాప్లో ఇమీడియట్గా చూసి ఫోన్ నెంబర్ తీసుకొని మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఇలా నా ఫ్రెండ్ లేకపోతే నా సో అండ్ సో రిలేటివ్ డేంజర్లో ఉన్నారు, ఈ లొకేషన్లో ఉన్నారు, క్యాన్ యూ ప్లీజ్ హెల్ప్ అని. సో వెల్ విషర్స్కి మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాం. అంటే ఎంతమంది వెల్ విషర్స్ ఉండొచ్చు? గ్రేట్ క్వశ్చన్ అండి. మీరు యాక్చువల్లీ ఒక 6 to 10 వెల్ విషర్స్ మీ నెట్వర్క్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం ఈ రోజున్న బిజీ లైఫ్లో ఒక లొకేషన్లో ఒక ప్లేస్లో ఉండం కదా, ట్రావెల్ చేస్తూనే ఉంటాము. ట్రావెల్ చేసినప్పుడు ప్రతి చోట మనం వెళ్ళి వెల్ విషర్స్ని యాడ్ చేసుకోలేం కదా. సో హగ్ ఇంకొక ఫీచర్ని యాడ్ చేసిందండి. సో ఏం చేస్తామంటే ఇప్పుడు లెటర్స్ నేను బటన్ ప్రెస్ చేశాను, నౌ ఐఎమ్ ఇన్ ఢిల్లీ, ఓకే, అండ్ లెటర్స్ అగైన్ మీది ఇంకొక రోల్. ఇప్పుడు మీరు ఢిల్లీలో, మీరు ఇంకొక హగ్ స్మార్ట్ వాచ్ ఉన్నారు, మీ దగ్గర వాచ్ ఉంది, బట్ మీరు నాకు సంబంధం లేదు, నాకు మీ సంబంధం లేదు, మీరు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడైతే బటన్ ప్రెస్ చేస్తానో వితిన్ 5 kilometer రేడియస్లో మీరు నియరెస్ట్ పర్సన్ అనుకోండి ఈ ఇన్సిడెంట్ జరిగిన దానికి, అండ్ మీరు అక్కడ ఉన్నారనుకోండి, మీకు నాకు ఉన్న కనెక్షన్ ఏంటంటే హగ్, అంతే. సో మీకు కూడా ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది, పలానా హగ్ కమ్యూనిటీ మెంబర్ హెల్ప్ కోసం అడుగుతున్నాడు, మీరు పడగలరా? మీకు సహాయపడాలంటే సహాయపడండి, వద్దనుకుంటే వదిలేసేయండి. కానీ ఏంటంటే మా మోటివ్ ఏంటంటే హగ్ ఇస్ కనెక్టింగ్ పీపుల్ సోషల్లీ ఫర్ ఏ గుడ్ కాజ్. మీరు ఫేస్బుక్లో, ట్విట్టర్లలో వేల మందితో కనెక్ట్ అయి ఉంటారు, ప్రతి ఒక్కరు నాకు తెలిసిన వాళ్ళు కాదు. సో వీఆర్ సోషల్లీ కనెక్టెడ్. ఇక్కడ ఏంటంటే సేమ్ థింగ్, సోషల్లీ కనెక్టింగ్ ఫర్ ఎ గుడ్ కాజ్, అది మోటివ్ అనమాట. సో అలా హెల్ప్ అనేది ఏంటంటే మల్టీఫోల్డ్గా వస్తుంది అని. అంటే ఒకసారి మీ ఫ్రెండ్సే కాకుండా ప్లస్ మా కాల్ సెంటర్ కూడా మానిటర్ చేస్తుంది, ప్లస్ వెల్ విషర్స్ ఒక వర్చువల్ నెట్వర్క్ లాగా తయారు చేస్తున్నాము విత్ ఆల్ ద హగ్ స్మార్ట్ వాచ్ ఓనర్స్. ఇదంతా ఆటోమేటిక్గా అండర్ 5 seconds జరిగిపోతుందండి. ఇదంతా డెవలప్ చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. విజయవాడ నుంచి ఒక అమ్మాయి ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళింది, బట్ బాంబేలో దిగలేదు. వాళ్ళ సో ఒక 2 days or 3 days తర్వాతనో దెన్ ద డెడ్ బాడీ వాస్ ఫౌండ్. దెన్ వీ సెడ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సరే మనిషి సడన్గా కనిపించకపోయాడు, ఇన్సిడెంట్ జరిగింది, కానీ SOS రేజ్ అవ్వలేదు, కానీ మనిషి కనిపించట్లేదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా దగ్గరికి వచ్చి రిటర్న్ అప్రూవల్ ఇస్తే మేము ఆ మనిషి లాస్ట్ 7 days అంటే వాళ్ళు వాచ్ తొడుక్కొని వాళ్ళు నడుస్తూ నార్మల్గా ఉన్నప్పుడు 7 days వరకు డేటా మేము తీసి ఇవ్వగలం. ఎందుకు అంటే ఇప్పుడు మీరు 7 రోజులు ఈ మనిషి ఎక్కడెక్కడెక్కడ తిరిగారో నేను చెప్పగలిగాను అనుకోండి, చాలా CCTV కెమెరాస్ ఉంటాయి అంతే. ఇప్పుడు అటాక్ అనేది నా సైకాలజీ ప్రకారం నేను చదివినంత ప్రకారం 2 sides అవుతుందండి. ఒకటి దెర్ ఇస్ అ స్టాకర్, అవునా? స్టాకర్ అనేవాడు ర్యాండమ్ అటాక్స్ చేయడు, ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాడు, ఎక్కడో చోట దొరుకుతాడు. రెండోది ఏంటి అంటే ర్యాండమ్ అటాక్. ర్యాండమ్ అటాక్ మనం ఏం చేయలేం, బట్ ర్యాండమ్ అటాక్లో కూడా ఏంటంటే లాస్ట్ నోన్ లొకేషన్ తెలుస్తుంది అనుకోండి, ఇక్కడి వరకు నాకు ఈ మనిషి తెలుసు, దీని తర్వాత కనిపించట్లేదు. పోలీస్ ఏంటంటే ఓకే అక్కడ మొదలు పెట్టగలరు, ర్యాండమ్గా కాకుండా వి అట్లీస్ట్ ఇక్కడి వరకు మాకు తెలిసింది అని. సో ఇలా ఏంటంటే అట్లీస్ట్ CCTV కెమెరాస్ ద్వారా కానీ ఈ మనిషి ఎక్కడెక్కడ తిరిగాడు అని తెలిస్తే అట్లీస్ట్ ఆ మనిషిని కాపాడడానికి ఇంకొక 10 రకాలుగా ఉపయోగపడతాము అన్నది మా మోటివ్. రాజ్, మీరు ఇప్పటి వరకు చేసిన బిజినెస్ మోడల్ భిన్నమైనది. మీ మోడల్ B2C, బిజినెస్ టు క్లయింట్స్. విస్తరించే ఆలోచనలో భాగంగా B2B రంగాల్లో ప్రవేశించనున్నారా?
అవునండి, యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే హగ్ స్మార్ట్ వాచ్ని ఒక కన్జ్యూమర్ బ్రాండ్గా తయారు చేశాను. కానీ కన్జ్యూమర్ బ్రాండ్లో ఏంటంటే మార్కెటింగ్కి చాలా డబ్బులు కావాలి, అడ్వర్టైజ్మెంట్స్కి చాలా డబ్బులు కావాలి. అంత స్పెండ్ చేయలేక ఇప్పుడు ఏంటంటే ఎక్స్పాండ్ అవ్వడానికి B2B వెళ్తున్నాము. ఓకే. B2Bలో మేము ప్రైమరీ హెల్త్ కేర్, తర్వాత డిఫెన్స్, తర్వాత అగ్రికల్చర్, ఈ 3 సెక్టర్స్లో చాలా ఇన్నోవేటివ్ ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్స్ తీసుకొని వస్తున్నామండి. IoT మన దేశంలోనైనా బయట దేశాల్లో? లేదండి, బయట కూడా. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇండియా తర్వాత నార్త్ అమెరికా ఎక్స్పాండ్ అయ్యాము. యుఎస్లో ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత కెనడా కూడా స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా యూరప్ వెళ్తాము. బట్ ప్రస్తుతానికైతే అమెరికా, ఇండియా అండి. ఓకే. IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మన రోజువారీ జీవితంలో భాగమైపోతూ విస్తరిస్తుంది. పెరుగుతున్న ఈ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా మీరు ఎటువంటి ప్లాన్స్కి రూపొందిస్తున్నారు? IoT నిజంగా ఇట్ ఈస్ ఓపెనింగ్ అప్ ఎ న్యూ డోర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. అంటే మన చుట్టూ ఉన్న ప్రతి మెషిన్ మనకంటే ఇంటెలిజెంట్ అయిపోయి మనల్ని డంబర్ చేస్తుంది. అంటే అదేదో ఆదిత్య 369 మీకు గుర్తుంటే మీకు ఎప్పుడు ఆకలి అవుతుందో స్టమక్ మెషిన్ చెప్తుంది, అలా అనమాట. ఆల్రెడీ ఇప్పుడు వేరబుల్ ఏంటంటే మీ హార్ట్ రేట్ పెరిగితే మేమే చెప్తాము, మీరు ఎక్కువసేపు కూర్చుంటే మేమే చెప్తాము. బట్ చుట్టూ ఉన్న డివైసెస్ కూడా అలానే స్మార్ట్ అయిపోతున్నాయి. మీ ఎయిర్ కండిషన్ అది రిపేర్కి వచ్చింది అనుకోండి, మీకు చెప్పాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రీషియన్కి ఆటోమేటిక్గా కాల్ చేసేస్తుంది, నాకు సర్వీస్ టైం అయింది, ప్లీజ్ కమ్ అండ్ సర్వీస్ మీ అని. ఓకే. మీ రెఫ్రిజిరేటర్లో కూలెంట్ తగ్గిపోతే మీ రెఫ్రిజిరేటర్ ఆటోమేటిక్గా సర్వీస్ సెంటర్కి మెసేజ్ పంపించేసి సర్వీస్ సెంటర్ వచ్చి మీరు చెప్పాల్సిన అవసరం లేకుండా మేడం కూలెంట్ ప్రాబ్లం ఉంది మేము చేయగలము అని. అలా అగ్రికల్చర్లో ఏంటంటే, అగ్రికల్చర్లో మేము ఇప్పుడు చేస్తున్న కొత్త ఇన్నోవేషన్ ఏంటంటే, మొక్కకి దానికి ఎప్పుడు పెస్ట్ వస్తుందో ఆటోమేటిక్గా తెలుసుకొని పెస్ట్ కంట్రోల్ కూడా ట్రిగర్ చేసేటట్టు అల్గారిథమ్స్ తయారు చేస్తున్నాం. ఓకే. మొత్తానికి అగ్రికల్చర్ కూడా వెళ్తున్నారు అనమాట? అవునండి, హెల్త్ కేర్, అగ్రికల్చర్ ఆర్ 2 డెఫినెట్ మేజర్ ఏరియాస్ మాకు. నెక్స్ట్ వేవ్ ఆఫ్ IoTలో డెఫినెట్లీ ఐ సీ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్. అగ్రికల్చర్ ఎందుకు అంటే మన దేశం రైతు కుటుంబం కదండి. సో ఏదైనా ఇన్నోవేషన్ చేస్తే మళ్ళీ దేశానికి ఉపయోగపడాలి అని చెప్పి, ఫార్మర్స్కి ఉపయోగపడాలి అని, అదొకటి. హెల్త్ కేర్ డెఫినెట్లీ ఇస్ అ మేజర్ ఇంట్రెస్ట్ ఫర్ అస్. సో అందుకని ఆ 2 వర్టికల్స్ మీద ప్రస్తుతానికి మాక్సిమం ఫోకస్ పెడుతున్నామండి. రాజ్, రెడీ ఫర్ క్విక్ గన్? యా, షూర్ అండి. మీరు మామూలుగానే ర్యాపిడ్గా మాట్లాడతారు, కానీ ఇది ర్యాపిడ్ ఫైర్ సెగ్మెంట్. స్కూల్ డేస్లో ఒక మరుపురాని జ్ఞాపకం ఏదైనా చెప్పండి. స్కూల్ డేస్ అంటే కూడా 50 years ఆఫ్ స్కూల్ యానివర్సరీ 2 years ago జరిగింది. ఏదో సజెషన్ ఇద్దామని వెళ్తే ఫైనలీ దట్ ఈవెంట్ వాజ్ కోఆర్డినేటెడ్ బై మీ. మొత్తం ఈవెంట్కి 50 years అందరు స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఐ బికేమ్ ద మెయిన్ యాంకర్. ఫంక్షన్ ఒక రేంజ్లో జరిగింది. అన్నీ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ నేను లంచ్ చేస్తా ఉంటే ఆల్ ద వే ఆల్మోస్ట్ 1 kilometer నడుచుకుంటూ వచ్చి, అరే నీ వల్ల ఫంక్షన్ చాలా బాగా అయిందిరా అని ఒక హగ్ ఇచ్చారు. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. సీరియస్లీ దట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్. ఓకే. మీరు ఫిట్నెస్ గురించి తరచు మాట్లాడుతూ ఉంటారు, మీ స్మార్ట్ వాచ్ చూస్తారా? మీ పర్సనల్ ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. ఇది అడుగుతారని తెలుసు చాలామంది. సో ఐ పర్సనలీ లాస్ట్ 8.5 kgs ఇన్ ద లాస్ట్ 1 year అండి. సో ఐ లుక్ మచ్ బెటర్ దాన్ కంపేర్ టు వాట్ యూ వుడ్ సీ 1 year ago. Plus also I have some serious goals. Inkadu I still have some belly fat left, so I want to get rid of it. Inkoka 6 months lo I want to get rid of it and look young and fit. Elaga tagaru? It is a combination of diet and exercise ande. I hired a personal trainer every day morning 90 minutes home tarvata gym lo workout. Android or iOS ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీకు ఏదంటే ఇష్టం, ఎందుకు? హగ్ స్మార్ట్ వాచ్కి ఆండ్రాయిడ్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇట్స్ అన్ ఓపెన్ డెవలపర్ ప్లాట్ఫామ్, అన్ని యాక్సెస్ ఉంటాయి. నా పర్సనల్ లవ్ అయితే ఐఫోనే. ఎందుకు అంటే ఐఫోన్ ఏంటంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఐ ఫీల్ ఇస్ వెరీ ఇంట్యూటివ్ టు ద యూజర్స్. కానీ ఏంటంటే మా స్మార్ట్ వాచ్ పనిచేయదు ఎక్కువ, ఎందుకంటే ఇట్స్ వెరీ క్లోజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, వాళ్ళు ఎక్కువ ఓపెన్ చేయరు. సో ఐ లవ్ యాపిల్, బట్ ఫర్ హగ్ ఐ లవ్ ఆండ్రాయిడ్. ఓకే. మీ ఫ్యామిలీలో ఎంతమంది స్మార్ట్ వాచెస్ వేసుకుంటున్నారు? మీ స్మార్ట్ వాచ్? మంచి క్వశ్చన్ అండి. డాడ్ యాక్చువల్లీ కొంచెం ఒబేస్, ఫ్యామిలీ హిస్టరీ ఉంది, ఒబిసిటీ. 1 year ago ఐ వాస్ ఛాలెంజింగ్ హిమ్, నడు అంటే లేదన్నారు. 500 steps అన్నా డైలీ టార్గెట్ పెట్టుకుంటే లేదు కష్టం అన్నారు. తనకు వాచ్ ఇచ్చాను. ఇది ట్రూ స్టోరీ అండి. తను అసలు నడవను అన్న మనిషి ఈరోజు తను సెల్ఫ్ కంప్లీట్ చేసుకొని హీ వాక్స్ అన్ యావరేజ్ ఆఫ్ 3,500 to 4,000 steps per day. రోజు మార్నింగ్ తనే లేచి నడుస్తూ చూసుకొని ఎవ్రీడే హీ కమ్స్ బ్యాక్. ఇన్ సమ్ డేస్ వేర్ నేను లెథార్జిక్గా ఆఫీస్లో ఉంటా, రాత్రి రాగానే నువ్వు ఎన్ని అడుగులు నడిచావు, నేను ఈరోజు ఎన్ని నడిచా అని హీ కైండ్స్ ఆఫ్ కంపీట్స్ విత్ మీ. సో దట్స్ అ వెరీ పర్సనల్ స్టోరీ వేర్ లైక్ యా ఇట్ మోటివేటెడ్ మై డాడ్. ఫర్గెట్ ఎవ్రీవన్ ఎల్స్, మై డాడ్ ఈస్ మోర్ యాక్టివ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ హగ్. సో మీ ప్రోడక్ట్కి ఆయనే బెస్ట్ మోడల్ అంటారు? బెస్ట్ అంబాసిడర్ అండ్ బెస్ట్ వ్యాలిడేషన్ కూడా ఇంట్లో అని. ఇంకొకటి మొన్న రక్షాబంధన్కి మేము ఒక పోస్టర్ చేసాము, బెస్ట్ రాఖీ గిఫ్ట్ అని. పోస్టర్ అయితే వెళ్ళింది, చాలామంది అప్రిషియేట్ చేశారు. దెన్ ఐ రియలైజ్ 3 సంవత్సరాలు అయింది కంపెనీ పెట్టి, ఈ రోజు వరకు నేను చేయలేదని.
సో ఈసారి ఆల్మోస్ట్ నాకు 6 కజిన్స్ రక్ష కట్టారు నా సిస్టర్స్తో పాటు. ప్రతి ఒక్కరికి మై గిఫ్ట్ దిస్ టైమ్ వాజ్ ఏ హగ్ స్మార్ట్ వాచ్. టెక్నాలజీ అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు ఏం చేస్తూ ఉంటారు? మేము ఉన్నది ప్రస్తుతానికి డిస్రప్టివ్ టెక్నాలజీ అండి. సో డిస్రప్టివ్లో వీ ట్రూలీ క్రియేటెడ్ ఎ టెక్నాలజీ దట్ ఈస్ లైక్ 5 years ahead. కాబట్టి తప్పదు, మాకు ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది అసలు నాకు తెలియదు. 3 సంవత్సరాల ముందర నా ప్రపంచం వేరు. ఈ 3 సంవత్సరాల్లోనే నేను ఇదంతా నేర్చుకున్నాను. సో లెర్నింగ్ ఈజ్ అ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ ఫర్ మీ. దానికి ఏంటంటే నేను ఫోరమ్స్కి అటెండ్ అవుతూ ఉంటాను, సెషన్స్, ఐ రీడ్ ఎ లాట్ ఆఫ్ ఆన్లైన్ మెటీరియల్. ప్లస్ ఆల్సో ఎవ్రీడే నా ఇంజనీర్స్తో వర్క్ చేస్తున్నప్పుడు ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. ఎందుకంటే ఇట్స్ లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. నా మోటివ్ ఏంటంటే ఫర్ మీ మై లైఫ్ ఇస్ ఎ యూనివర్సిటీ వేర్ ఐ గ్రాడ్యుయేట్ ఎవ్రీడే అండ్ ఐ ఫర్మ్లీ బిలీవ్ దిస్. టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ మనుషుల్ని యాంత్రికంగా మారుస్తుందన్న వాదంతో మీరు ఏకీభవిస్తారా? ప్లస్ అండ్ మైనస్ అండి. ఒకటైతే చిన్నపిల్లల్ని ఇప్పుడు చూస్తాను కదా, పేరెంట్స్ 6 months, 8 months, 1 year, 1.5 year టాడ్లర్స్ అందరూ యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయి రోజంతా వాళ్ళకి అదే పెడతారు. అది చూసినప్పుడు అయితే మాత్రం బాధ అనిపిస్తుంది. అఫ్కోర్స్ మేమేమైనా డిఫరెంట్గా గొప్ప చేసామంటే లేదు, కానీ మా పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచారో, 3 పిల్లల్ని 4 పిల్లల్ని మన పెద్దవాళ్ళు ఎలా పెంచారో తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం కొంచెం అది నాకు పర్టికులర్లీ కిడ్స్కి గ్యాడ్జెట్స్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. నా సన్కి నేనేంటంటే ఐ కీప్ ఎ టైమ్, ఐ పుష్ హిమ్ అవుట్. నేను చెప్తాను, నువ్వు ఫ్రెండ్స్ని చేసుకోకుండా నువ్వు బయట ఉండకూడదు. బయట నీకు మొన్ననే జరిగింది మా ఇద్దరి మధ్యలో కాన్వర్సేషన్, నీకు మెడలో ఒక బోర్డు వేస్తాను, ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ నీడ్ ఫ్రెండ్స్ అని చెప్పి బోర్డు వేసి కమ్యూనిటీలో ముందని నిలబెడతాను. యూ మేక్ ఫ్రెండ్స్ అండ్ కమ్ బ్యాక్. నువ్వు ఇంట్లో కూర్చొని రోజంతా గ్యాడ్జెట్స్ ఆడినా అంటే మాత్రం ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని చెప్పి ఐ పుష్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాజ్ అ ప్లెజర్. ఏడాదికి ఒకసారి కట్టుకునే రాఖీలాగే 365 రోజులు కట్టుకుంటే మీకు రక్షణగా నిలబడే రక్షాబంధన్ వంటిది ఈ హగ్ స్మార్ట్ వాచ్. టెక్నాలజీ ఈ రూపంలో మహిళలకు, పిల్లలకు ఉపయోగపడడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వేర్ పాట్ యూ డిసైడ్.